హాయ్ హలో అండి, నమస్కారం అందరికీ కూడా. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఇండియా ఇంగ్లాండ్ పింక్ బాల్ టెస్ట్ రివ్యూకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు గత ఎపిసోడ్ విన్న తర్వాత మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి కొంత మనోభావాలు హర్ట్ అయ్యాయని మేము విన్నాము. సో దానికోసం మా క్రికెట్ నగరం ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ క్షమాపణలు. సో ఇంకేం లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే 5 days అనుకున్న టెస్ట్ మ్యాచ్ 2 daysలోనే అయిపోయింది. ముందుగా రాహుల్ రియాక్షన్స్ తెలుసుకుందాం. రాహుల్, ఏమంటావు? ఏం చెప్పాలి రాజు, అసలు నీకు మనం వేసుకున్న ప్లాన్ అంతా అసలు భగ్నం అయిపోయింది. అసలు మనం 5 రోజులు టెస్ట్ మ్యాచ్ తర్వాత చేద్దాం అనుకున్నాం. అట్లా మనం మన దినచర్య అదేంటి వేసుకున్నాం మనం ప్లాన్స్ కానీ అవి కానీ అన్నీ ఇప్పుడు నాశనం అయ్యాయి. బట్ పోనీ అంటే ఏమో, నాకు అంటే ఆనెస్ట్గా చెప్తే అసలు నేను సగం మ్యాచ్ చూడలేకపోయా. అదొకటి డిసప్పాయింట్మెంట్. దాని పక్కన పెడితే అసలు మ్యాచ్ ఏమాత్రం అంటే ఏమో డిస్మిసల్స్ కూడా అక్షర్ పటేల్ 11 వికెట్లు తీసాడు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు రాజు. అసలు ఆ బాల్ స్పిన్ కాకుండా స్ట్రైట్గా పోతుంటే అందరు అవుట్ అయిపోతూ పిచ్చిని తిడుతుంటే అంతే రకంగా ఉంది, కలికాలం లాగా ఉంది. అంటే బాల్ స్పిన్ కాకుండా కూడా ఇది స్పిన్ పిచ్ అని చెప్పి తిట్టడం అంటే అఫ్కోర్స్ స్పిన్ ఉండే నీకు, కాకపోతే నీకు వాళ్ళు అవుట్ అయింది మాత్రం అందరు స్ట్రైట్ బాల్లోకి. ఆ ఫస్ట్ సర్ప్రైజ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే సడన్గా సర్దార్ పటేల్ స్టేడియం కాస్త నరేంద్ర మోడీ స్టేడియం అయిపోయింది. సరే, అది పక్కన పెట్టాము. కానీ అసలు వాళ్ళు ఆ రోజు పొద్దున్న ఏదో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే పొద్దునేమో వీళ్ళు బ్యాటింగ్ చేస్తారు, రాత్రినేమో వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు అవుట్ కూడా అయిపోయారు. నెక్స్ట్ డే చూస్తేమో 3 sets ఆఫ్ ఇన్నింగ్స్ చూసాము అసలు. సో నీ రియాక్షన్ ఏంది అసలు? ఈ టెస్ట్ మ్యాచ్ కవర్ చేసే దగ్గరుండి అసలు. అవును రాహుల్, ఇప్పుడు ఇండియాలో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లు కవర్ చేసిన ఘనత నాకు దక్కింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 2 టెస్ట్ మ్యాచ్లు కలిపి గట్టిగా 4 రోజులు కూడా జరగలేదు. సో దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఇండియాలో పింక్ బాల్ అనేది ఎంత డామినేటింగ్ ఫ్యాక్టర్ అయిందో. అంటే చాలామంది టెస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత ఫస్ట్ డే ఇండియా ఎప్పుడైతే 2 పేసర్లు మాత్రమే తీసుకున్నారో చాలా విమర్శలు వచ్చాయి. ఏమనంటే ఇది ఆల్మోస్ట్ డే నైట్ టెస్ట్ మ్యాచ్లో పేసర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఇండియా ఎందుకు 2 పేసర్స్తోనే వెళ్ళారని చాలా విమర్శలు వస్తే, తీరా చూస్తే పిచ్ రిపోర్ట్లో అజిత్ అగర్కర్ ఏం చెప్పాడంటే, ఇది ముంబై నుంచి తెప్పించారు సాయిల్, ఇక్కడ ఈ పిచ్లో యూస్ చేసేది అదంతా కూడా. సో ఎర్రమట్టి ఇది. సో సాధారణంగా పిచ్ పరంగా ఏంటంటే మన ఇండియాలో సబ్ కాంటినెంట్ కండిషన్స్లో, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ మేజర్ ఉంటాయి సర్ఫేసెస్. అంటే ఇప్పుడు మన సౌత్ సైడ్, ఇప్పుడు బెంగళూరు, చెన్నై ఈ సైడ్ కొంచెం లైక్ శాండీ టైప్ ఆఫ్, అంటే కొంచెం ఇసుక తత్వం అంటారు కదా. సో అది మన సైడ్ కనబడుతుంది. అట్లే ముంబై సైడ్ వెళ్తే అది డిఫరెంట్ ఉంటుంది. సో సాయిల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఇట్లాంటి పిచ్ పైన సాధారణంగా ఏం జరుగుతుందంటే బాల్ అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అవ్వడం, అలాగే స్కిడ్ అవ్వడం జరుగుతుంది. అందులోకి పింక్ బాల్కి ఏంటంటే, ఇప్పుడు పింక్ బాల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే దానికి ఉన్న షైన్ అనేది బాల్ ఇంకా వేగంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకే ఎక్కువగా ఈ టెస్ట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ అవుట్ అయిన శాతం తీసుకుంటే స్పిన్ అయిన బాల్కి ఎవరు ఎక్కువ అవుట్ అవ్వలేదు. స్పిన్ అవ్వకుండా డైరెక్ట్గా బాల్ పిచ్ అయ్యి స్కిడ్ అయిన బాల్స్కి మాత్రమే అవుట్ అయ్యారు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, ఓకే పిచ్ కొంత పరంగా స్పిన్కి అనుకూలించలేదా అని ఆ ప్రశ్నని మనం పక్కన పెట్టేస్తే బ్యాట్స్మెన్ టెక్నిక్ అనేది చాలా ఘోరంగా ఉందనేది మన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు. సో దీని మీద నీ టేక్ ఏంటి? అసలు నువ్వు చెప్తున్నావు కదా నీకు బాల్ స్కిడ్ అవుతుందని. నేను దాని గురించి జో రూట్ ఒక వాక్యం చెప్పాడు. ఏంటంటే నీకు బాల్ అసలు మామూలు ఇది పింక్ బాల్ వల్ల దీనికి ఎక్స్ట్రా కోట్ ఆఫ్ లాకర్ వేశారు. లాకర్ అంటే అదే నీకు కొంచెం షైన్ అవ్వడానికి పెడితే బాల్ కొత్త బాల్కి ఉంటుంది కదా. మీకు ఎవరైనా క్రికెట్ గ్లేస్ బాల్తో ఆడిన వాళ్ళకి తెలుస్తుంది, స్టార్టింగ్లో నీకు బాల్ పట్టుకోవడానికి కూడా కొంచెం జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది, స్లిప్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ వాడారంట పింక్ బాల్ మీద. ఇంకా కానీ ఆ బాల్ అసలు 10 ఓవర్లు 15 ఓవర్లు 20 ఓవర్లకే చూస్తే రాజు, అసలు బౌలింగ్ వేస్తున్నప్పుడు మన వాళ్ళు కానీ చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది రాజు. అసలు బాల్ కనిపించట్లే. టీవీలోనే బాల్ అట్లా చాలా బ్యాడ్గా కనిపిస్తుందంటే 20-30 ఓవర్లకే నీకు ఏదో ఎలా ఉందంటే మనం రబ్బర్ బాల్ ఆడతాం చూడు, రబ్బర్ బాల్ ఆడి ఒక ఫస్ట్ డే బాల్ తెచ్చినప్పుడు నీట్గా మంచిగా ఉంటుంది, తర్వాత ఏమో అరిగిపోయి ఉంటుంది, మరకలు పడి ఉంటాయి. అప్పుడు పక్కన మన కాలువలో పడితే ఏదో దానికి మరకలు అంటుతాయి. ఇట్లా అలా పిచ్చిగా అయిపోతుంది కదా. టెన్నిస్ బాల్ కూడా ఒక్కోసారి తెచ్చిన బాల్ మంచిగా హార్డ్ టెన్నిస్ బాల్ రెడ్గా ఉంటుంది, తర్వాత చూస్తే బ్రౌన్గా అయిపోతుంది.
అది నీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక పింక్ బాల్ని చాలా వర్స్ట్గా ప్రిపేర్ చేసింది ఎవరంటే ఎస్జీ వాళ్ళే అని చెప్పుకోవాలి రాజు. ఎందుకంటే మనం వేరే చోట డ్యూక్ బాల్తో చేసిన పింక్ బాల్ చూసాము, కుకబురా బాల్తో చేసిన పింక్ బాల్ చూసాము. అవి నేను ఆ టెస్ట్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మాత్రం బాల్ మాత్రం నీట్గానే కనిపించేది రాజు. ఇది మాత్రం చాలా బ్యాడ్గా ఉండే. సో బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడానికి అది కూడా రీజన్ ఏమో అనిపించింది. జో రూట్ చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే చూసాం మనం అక్షర్ పటేల్ ఏమి 130, 140 షాహిద్ అఫ్రీది లాగా ఫాస్టర్ వన్లు 120 ఏమి వేయట్లేదు, 90+ వేస్తున్నాడు. కానీ బాల్ పడంగానే ఫాస్ట్గా స్కిడ్ అవుతుంది. సో అంటే ఇది ఎంటైర్లీ బ్యాట్స్మెన్ కూడా బ్లేమ్ చేయలేము. వాళ్ళు అంటే బాల్ కండిషన్ కూడా చాలా వర్స్ట్గా ఉందని నేనైతే ఒప్పుకుంటా. అది మాత్రం ఒప్పుకోవాలి మనందరం. పిచ్ అయితే అంత బ్యాడ్ కాదు. నీకు నార్మల్గా ఇండియాలో ఉండే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇట్లా రెడ్ సాయిల్ పిచ్చెస్ ఎట్లుంటాయి అట్లానే ఉంది. కానీ బాల్ కండిషన్ వల్ల మాత్రం చాలా చూడ్డానికి అంత ఎంజాయ్మెంట్ అయితే నాకేం లభించాలి. అసలు బాల్ స్పిన్ అయ్యి నీకు ఎడ్జ్లు అయ్యి స్లిప్లో క్యాచ్లు అట్లాంటివి చాలా తక్కువ ఉన్నాయి. అన్నీ ఏదర్ బోల్డ్ లేదా ఎల్బిడబ్ల్యూ అంతే. సో అంటే నీకు ఇంగ్లాండ్ వాళ్ళు పాపం అప్పటికి జాక్ రాలీ పర్వాలే కొంచెం బాగానే ఆడుతుండేది. కానీ తర్వాత ఎప్పుడైతే వికెట్లు పడడం స్టార్ట్ అయినాయో ఇక అందరూ ప్యానిక్ అయిపోయారు. ఇంకా బాల్ ఎవరేసినా కానీ వికెట్లు పడడం స్టార్ట్ అయింది. ఇక అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా ఆడారని పక్కన పెడితే అసలు మన ఇండియా టీం వాళ్ళు కూడా ఆడలేకపోయారు. ఎందుకు అంటే ఇదే ఫ్యాక్టర్. సరే కోహ్లీ చెప్పాడు మేము బాగా ఆడలేదు అని, కానీ అలా బాగా ఆడకపోవడానికి రీజన్ మాత్రం ఎస్జీ బాల్ అండి. నాకైతే అదే అనిపించింది. నువ్వు అన్నమాట అక్షరాల నిజం రాహుల్. ఇది పింక్ బాల్ దీనిపైన చాలా విమర్శలు ఉన్నాయి. అంటే నువ్వు చూసుకుంటే ఫారిన్ కండిషన్స్లో ఆస్ట్రేలియాలో ఎస్పెషల్లీ నాకు ఇంకా గుర్తుంది, నేను ఫస్ట్ డేనే టెస్ట్ మ్యాచ్ అడిలైడ్లో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ జరిగినప్పుడు కవర్ చేసినప్పుడు నాకు బాగా గుర్తున్న ఒక విషయం ఏంటంటే అది ఎప్పుడైతే లైట్స్ అంటే జనరల్గా చాలామందికి లైట్స్ ఉన్నప్పుడు బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఇట్లాంటి థియరీస్ కొన్ని చెప్తారు. అట్లాంటివి నేను నమ్మను జనరల్గా, ఎందుకంటే నా టేక్ దానిపైన డిఫరెంట్ ఉంది. అది మనం వేరే ఎపిసోడ్లో చర్చిద్దాం. కానీ ఆ పింక్ బాల్ సాధారణంగా కన్సిస్టెంట్ ఉంటుందా, బౌన్స్ స్వింగ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆస్ట్రేలియన్ కండిషన్స్లో ఎస్పెషల్లీ వాళ్ళు యూస్ చేసిన డ్యూక్స్ బాల్ దాంతో అయితే కుకబుర్ర బాల్తో అయితే ఖచ్చితంగా అది అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎస్జీ బాల్తో చూస్తున్నంత భయంకరంగా అయితే లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌన్స్ అవ్వచ్చు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వింగింగ్ ఆర్ ఈవెన్ స్పిన్నింగ్ కూడా. సో ఖచ్చితంగా దీనిపైన అయితే డిబేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ముందు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన డే నైట్ టెస్ట్ మ్యాచ్లు 2. సో ఫస్ట్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగినప్పుడు ఆ టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజులు ఒక పూటతో అయిపోయింది. ఈ టెస్ట్ మ్యాచ్ చూస్తే 2 రోజులకి ఒక పూట తక్కువలో అయిపోయింది. సో లిటరల్గా చూసుకుంటే ఇండియాలో జరిగింది 2 టెస్ట్ మ్యాచ్లు, కానీ ఆడింది 4 రోజులే. సో దీన్ని బట్టే అర్థమైపోతుంది మనకి పింక్ బాల్ అనేది ఎంత ఫ్యాక్టర్ అంటే ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్కి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. దానికి తోడు పాపం ఇంగ్లాండ్ వాళ్ళు ఎస్పెషల్లీ జో రూట్, నాకు ఇంకా గుర్తుంది జో రూట్ ఎక్స్ప్రెషన్ గమనించాను చాలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ టాస్ గెలిచి అరే బ్యాటింగ్ తీసుకున్నారనగానే కొంతమంది ఇంకా స్టార్ట్ చేశారా మళ్ళీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రిపీట్ అవుతుంది, ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళు 400-500 కొడతారు, మళ్ళీ ఇండియా వాళ్ళు కష్టపడతారు, ఈ టైప్ ఆఫ్ అన్నీ స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో. కానీ తీరా ఒక 10-15 అవర్స్ అయ్యేసరికి చూస్తే అందరికీ అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు కన్నా పోతుందా లేదా అనేటటువంటి సందేహాలు మొదలైనవి అనమాట. సో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లో పర్టికులర్గా ఇంగ్లాండ్ టీమ్ సెలెక్షన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జో రూట్ అండ్ జాక్ లీచ్ బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, స్టూవర్ట్ బ్రాడ్ నువ్వెంత లెజెండరీ బౌలర్ అయినా అంటే అసలు లిటరల్గా అది డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పరంగా ప్యాట్ కమిన్స్ అండ్ హేజల్వుడ్ ఇట్లాంటి క్లాస్ బౌలర్స్ అందరూ ఒక బెస్ట్ అటాక్గా ఎలా చెప్పుకుంటామో అలాగే ఇంగ్లాండ్కి జోఫ్రా ఆర్చర్, స్టూవర్ట్ బ్రాడ్ అండ్ జేమ్స్ ఆండర్సన్ ముగ్గురే. ఎందుకంటే పేస్ విభాగంలో మరి వాళ్ళు ముగ్గురు ఆఫర్ చేసే వెరైటీని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రియల్లీ డెడ్లీ కాంబినేషన్ అనేది చెప్పాలి. కానీ అట్లాంటి కాంబినేషన్తో అసలు పనే లేకుండా ఇండియా వాళ్ళు పని పూర్తి చేస్తారంటే ఇంకా మనకి దానికి అర్థమవుతుంది. కోహ్లీ కూడా లాస్ట్లో నవ్వుతూ ఒక మాట చెప్పాడు, నన్ను జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ ఇద్దరు నన్ను అడిగారు ఏందన్నా నువ్వు కనీసం మా చేతికి బాల్ కూడా ఇవ్వట్లేదు, అసలు మేము బౌలర్స్ అన్న గుర్తించన్నా అని చెప్పి అడిగితే కోహ్లీ ఏమో అరే నన్నేం చేయమంటారా, అక్షర్ పటేల్ని అడగండి వాడు వికెట్లు తీస్తున్నాడు, వాడు బాల్ ఇస్తే చాలు వాడు వికెట్లు తీస్తున్నాడు, నన్ను ఎందుకు అడుగుతారు వాడిని అడగండి అని చెప్పాడు. సో నాకు తెలిసి అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఏం గుర్తుంటుంది మనకి అని గుర్తుపెట్టుకునే లోపే టెస్ట్ మ్యాచ్ అయిపోయింది రాహుల్.
అవును రాజు. అసలు అంటే ఇప్పుడు జో రూట్ వికెట్లు ఎందుకు తీసాడని చెప్పి అందరూ జోకులు వేసుకోవచ్చు అది ఇది, కానీ ఒకటి రాజు, ఇప్పుడు నువ్వు జో రూట్ని ఇంకా అక్షర్ పటేల్ ఇద్దరిని మోస్ట్ సక్సెస్ఫుల్ స్పిన్నర్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే, వాళ్ళిద్దరూ యాక్చువల్గా నువ్వు ఒక రకంగా కొంచెం నీకు సీమ్ వాళ్ళది హారిజాంటల్గా వస్తుంది. జో రూట్ కూడా జస్ట్ ఏం పెద్ద ఏమి తిప్పడు బాల్ని, నీకు రెవల్యూషన్స్ ఏం పెట్టాడు బాల్ పైన, ఏదో ఇట్లా వదులుతాడు అంతే. నీకు రోహిత్ శర్మ కూడా అట్లానే వేస్తాడు కొద్దిగా స్పిన్ బౌలింగ్ వేస్తే, నీకు జస్ట్ ఇట్లా దే జస్ట్ పుష్ ద బాల్ అనమాట. సో బేసిక్గా జో రూట్కి అర్థమైంది తన ఫస్ట్ ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఆడుతున్నప్పుడు అర్థమైంది. అక్షర్ పటేల్ నీకు చూస్తే అండర్ కట్ చేస్తాడు. అండర్ కట్టింగ్ అంటే నీకు సీమ్ హారిజాంటల్గా పోతుంది. నీకు సీమ్ జనరల్గా స్పిన్నర్స్ వేస్తే నీకు నిలువుగా తిరుగుతుంది కదా, ఇది అడ్డంగా తిరిగేటట్టే వేస్తాడు అక్షర్ పటేల్. సో అది గమనించాడు జో రూట్, గమనించి తను బ్యాట్స్మెన్గా గమనించింది, తను బౌలింగ్లో వేసి చూపించాడు అనమాట. ఎట్లయితే టెన్నిస్ బాల్ని మనం తడిపి బౌలింగ్ వేస్తే ఫట్మన్ స్కిడ్ అవుతుందో, అలా నీకు ఒకవేళ నీకు బాల్ సర్ఫేస్ నీ సీమ్ పైన కాకుండా నీకు షైనీ సర్ఫేస్ మీద పడితే అట్లా స్కిడ్ అవుతుందని తెలుస్తుంది అనమాట. అందుకని ఆ జో రూట్ వికెట్లు తీశాడు. అంతేగాని పిచ్ బాగాలేదు అసలు, ఇది జో రూట్ కూడా వికెట్లు తీయగలిగితే ఇదేం పిచ్ అని అన్నారు, కానీ తప్పు ఇక్కడ మొత్తం ఆ బాల్దే, ఆ పింక్ బాల్దే. మొన్న మా వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ కూడా అయింది, అరే మామ మనం కూడా పింక్ బాల్ తెచ్చుకుందాము, ఇక్కడ హైదరాబాద్లో ఒక గ్రౌండ్ బుక్ చేద్దాము, లైట్స్లో ఆడేద్దాం అంటే, అప్పుడు కొంతమంది అన్నారు కూడా అట్లా ఎక్స్పెరిమెంట్లు వేసిన వాళ్ళు, అదేంటి బాబు ఆ పింక్ బాల్ వాళ్ళకే కనిపించట్లే, ఇంకా మన లైట్స్కి ఇంకేం కనిపిస్తుంది అని. సో అది అనమాట ఏందో ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మీద వస్తున్న కామెడీలు. ఇంకా దాని మీద యూకేలో అయితే మామూలు రియాక్షన్స్ లేవు, ఇదేదో కావాలని రివెంజ్ కోసం మన వాళ్ళు చేశారు. ఏంది బ్రిటిష్ ప్రభుత్వం 200 సంవత్సరాలు ఇండియాని రూల్ చేసినందుకు మన వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు అన్నట్టు వాళ్ళ ఆర్టికల్ రాస్తున్నారు. సో అవన్నీ అయితే కామెడీ కిందకే లెక్క చేయాలి, కానీ మనం ఇంకా ఏమో రాదు, ఇంకేమున్నాయి అసలు టాకింగ్ పాయింట్స్ ఏమున్నాయి అసలు, మనం ఏం మాట్లాడుకోగలం అసలు. ఎవరి ఇన్నింగ్స్ ఇప్పుడు ఇండియాలో బాగా ఆడింది బ్యాటింగ్లో అంటే రోహిత్ శర్మ ఒక్కడే బాగా ఆడాడు, ఇంగ్లాండ్లో జాక్ రాలీ ఒక్కడే బాగా ఆడాడు. వాళ్ళిద్దరు ఎందుకంటే పాజిటివ్గా ఆడారు వాళ్ళు, నీకు స్టెప్ అవుట్ అయ్యి నీకు రన్స్ కొట్టడం కానీ లూజ్ బాల్స్ వస్తే స్కోర్ చేయడం కానీ చేశారు. మిగతా ఎవరైతే నీకు బాల్ని డిఫెండ్ చేద్దాము, బ్యాక్కి వెళ్ళి డిఫెండ్ చేద్దాము, మొత్తం స్పిన్ అంతా ఇంత చేద్దాము, ఆఫ్ ద పిచ్ ఆడదాం అనుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. బేసిక్గా ఏం లేదు రాజు అసలు మాట్లాడుకోవడానికి. రాహుల్ సాలిడ్గా అరే మంచిగా ఒక సినిమా చూద్దాంరా వీకెండ్, మంచిగా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ అరే ఫుల్ ప్లాన్ చేసుకుని అన్ని గ్రూప్లో మెసేజ్లు పెట్టుకుని అంతా థియేటర్కి పోయిన తర్వాత స్టార్టింగ్లో వేస్తారు కదా యాడ్లు, పశువులు అంటే ఈ టైప్ ఆఫ్ యాడ్లు వేస్తారు కదా, సో ఆ యాడ్ ఒకటి చూపించి ది ఎండ్ అని మూవీ పడిపోతే ఎట్లా ఉంటుంది అంటే, అసలు ఒకసారి ఊహించుకో ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుందో జనాలకి. నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్ చూసిన వాళ్ళు కూడా అంతే, అంటే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అండ్ ట్యూన్ ఇన్ అయ్యే లోపు టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. అసలు చాలా అన్రియల్ ఫీలింగ్ అనమాట. నాకు తెలిసినంత వరకు నేను కొద్దిపాటి కామెంటరీ కెరియర్లో నాకు తెలిసి దీనికంటే షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ నేను కవర్ చేసినట్టు అయితే నాకైతే గుర్తులేదు. సో ఖచ్చితంగా చాలా అంటే నువ్వు అన్నట్టుగానే రియాక్షన్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే చాలామంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ బ్యాటింగ్ చూడగానే పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ ద పిచ్ అనమాట. అది నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్ముతాను, ఏంటంటే ఎప్పుడు కూడా రెండు టీమ్స్ బ్యాటింగ్ చేసిన తర్వాతే మనం పిచ్ని అంచనా వేయాలి. సో రెండు టీమ్స్ బ్యాటింగ్ చూడకుండా మనం ఫస్ట్ టీం వాళ్ళు బ్యాటింగ్ చూసి అరే వీళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు, లేదు వీళ్ళు బ్యాటింగ్ టెక్నిక్ బాగలేదు, లేదు వీళ్ళదో ఈ లోపం ఉంది, ఇట్లాంటివి చెప్పడం అంతా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ కూడా నువ్వు మెన్షన్ చేసినట్టే చూసుకుంటే ఇండియా వాళ్ళు కూడా ఆడలేకపోయారు. అసలు కోహ్లీ ఏంటి, రహానే ఏంటి, రోహిత్ శర్మ కూడా అంటే స్కోర్ మనకు అంత ఇంప్రెసివ్గా కనపడినా పాపం తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ రాహుల్ అసలు ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, ఏంటంటే చాలా ఎల్బిడబ్ల్యూ డిస్మిసల్స్ ఉన్నాయి. అసలు మనం ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు ఎంపైర్స్కి ఇట్లాంటి టెస్ట్ మ్యాచ్లు ఎంత ఛాలెంజింగ్ ఉంటాయి ఎప్పుడైనా అసలు ఆలోచించావా? ఎందుకంటే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో మనం 1-2 కాంట్రవర్షియల్ డిసిషన్స్ కూడా మనం చూసాము. సో ఎంపైర్స్ పరంగా అసలు ఇట్లాంటి టెస్ట్ మ్యాచెస్లో ఉండే ఛాలెంజెస్ గురించి ఏం చెప్తావు నువ్వు? మన ఈ టెస్ట్ మ్యాచ్ థర్డ్ ఎంపైర్ మన చెట్టితోటి శంషుద్దీన్ గారే. సో ఆయన మీద చాలా ఫైర్ అవుతున్నారు కూడా. ఏందో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క డిస్మిసల్ అనుకుంటా, నీకు యాంగిల్స్ చూడకుండానే నీకు బెన్ స్టోక్స్ క్యాచ్ పడితే దాన్ని ఓవర్టర్న్ చేస్తారు కదా, అది సాఫ్ట్ సిగ్నల్ అవుట్ ఇస్తాడు ఎంపైర్. కానీ శంషుద్దీన్ చూసినప్పుడు మాత్రం థర్డ్ ఎంపైర్ అది బాల్ కింద పడినట్టు అనిపించింది, కానీ ఇమీడియట్గా ఒక యాంగిల్ చూసేసి ఇట్ హ్యాస్ బిన్ గ్రౌండెడ్ అని డిక్లేర్ చేస్తాడు.
సో అంటే నీకు ఇక ఎంపైర్లకి కష్టమే అబ్బా, నన్ను అడిగితే ఈ డిఆర్ఎస్ వల్ల నీకు ఈ టెక్నాలజీ వల్ల నీకు ఒక్కోసారి ఇప్పుడు అదే క్యాచ్ ఇప్పుడు రియల్ టైంలో చూస్తే మాత్రం వాడు పట్టేసినట్టే అనిపించింది, అందుకే ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇదొక డిసిషన్. ఇంకో డిసిషన్ నీకు బ్యాట్ ప్యాడ్ నీకు అక్షర్ పటేల్ బౌలింగ్లో నిన్న థర్డ్ ఇన్నింగ్స్లో జో రూట్కి వేసిన బాల్ ఎగ్జాక్ట్ ఒకే టైంకి ప్యాడ్కి బ్యాట్కి తగిలినట్టు అనిపించింది. ఒక యాంగిల్లో మిడ్ ఆఫ్ యాంగిల్లో చూస్తేమో నీకు బ్యాట్ తాకింది అనిపించింది, ఇంకో యాంగిల్లో చూస్తేమో ప్యాడ్కి తాకినట్టు అనిపించింది. సో ఇట్లా షార్ప్గా నీకు చిన్న స్లైట్ టర్న్ అవుతున్న సర్ఫేసెస్ మీద ఎంపైర్కి మామూలు కష్టం కాదు. అసలు ఈ మ్యాచ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇట్లా ఒకవేళ బాల్ కండిషన్ ఇట్లా ఉండి కొంచెం టర్నింగ్ వికెట్ ఉండి పింక్ బాల్ అయి ఉండి నీకు సరిగ్గా కనిపించక ఉంటే మాత్రం కష్టాలు ప్లేయర్స్కే కాదు ఎంపైర్స్కే అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. హోప్ఫుల్లీ నువ్వు మంచి పాయింట్ రేజ్ చేసేది. దీని గురించి ఏమన్నా మనం ఫ్యూచర్లో మన పాడ్కాస్ట్ పైన ఒక ఎంపైర్ని తీసుకొచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఆయనతో పుష్టిగా మాట్లాడుకోవచ్చు ఇట్లాంటి వాటి గురించి. అసలు అవును రాహుల్, ఎస్పెషలీ రోహిత్ శర్మ నాకు ఇంకా గుర్తుంది. రోహిత్ శర్మ అతను స్టంపింగ్ అయినప్పుడు నేనే ఆ కామెంటరీ టైంలో నేనే ఉన్నాను. నాకైతే అసలు సాధారణంగా చేసిన అనుభవం ద్వారా నేను ఆల్రెడీ మనం ఏదైనా ఇప్పుడు రివ్యూ తీసుకున్నా సరే, ఎల్బీడబ్ల్యూ అయినా రన్అట్ అయినా మాకు కూడా కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అంటే చూడగానే మేము అవుట్ అని ఈజీగా కొన్ని గెస్ చేయగలిగేటువంటి ఇన్స్టింక్ట్స్ ఎస్పెషల్లీ రోహిత్ శర్మది అయితే నేనైతే లిటరల్లీ అవుట్ అని కూడా రాసేసాను. మళ్ళీ తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది. అంటే అది నాకు ఒక వ్యూలో అది చూసినప్పుడు క్లియర్గా రోహిత్ శర్మ ఫుట్ అనేది ఎయిర్లో ఉంది, అది స్టంపింగ్ అవుట్ అయినట్టు కనబడింది. కానీ కొంచెం చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లో నాకు పర్సనల్గా ఇప్పుడే మెన్షన్ చేశాను రోహిత్ శర్మ స్టంపింగ్ అనేది. అంటే అతను 55 దగ్గర 53 దగ్గర ఉన్నప్పుడు జరిగింది ఆ స్టంపింగ్. కానీ సాధారణంగా బ్రాడ్కాస్టర్స్ ఎవరైనా సరే ఇట్లాంటి కొంచెం కాంట్రవర్షియల్ మూమెంట్స్ అయ్యి జరిగినప్పుడు డెఫినెట్లీ ఎస్పెషల్లీ వికెట్స్ కానీ లేదంటే రన్అట్స్ కానీ స్టంపింగ్స్ కానీ వాళ్ళు రీప్లే చూపిస్తారు. అంటే నిజంగా అది అవుటా కాదా అని రీప్లే చూపిస్తారు. అంటే ఎంపైర్స్ మిస్టేక్ చేయకూడదు అంటే ఎంపైర్స్ మిస్టేక్స్ చేస్తారు చాలా. అంటే ఇదేమీ కొత్తది కాదు. అంటే ఇప్పుడు ఇండియాలోనే ఎంపైరింగ్ స్టాండర్డ్ ఇట్లా అని ఇదేం కాదు. మనం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ కంట్రీలో చూసినా ఎంపైరింగ్ ఎర్రర్స్ అనేవి చాలా కామన్ అది. కానీ పర్టికులర్గా ఏదైనా డిస్మిస్లు జరిగినప్పుడు అట్లీస్ట్ బ్రాడ్కాస్టర్కి ఉన్న బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కనీసం వ్యూవర్స్కి చూపించాలి, అదే ఎంపైర్ తప్పు చేశాడా లేదనేది చూపించాలి. అది బ్రాడ్కాస్టర్ బాధ్యత. ఎందుకంటే క్రికెట్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఎవరైనా అంటే కేవలము ఒక పర్సనాలిటీని, అంటే ఏదో విరాట్ కోహ్లీని చూడడానికో, రోహిత్ శర్మని చూడడానికో, లేదంటే ఒక అశ్విన్ని చూడడానికి ఇట్లా ఒక పర్సనాలిటీని చూసే క్రమం కాకుండా క్రికెట్లా నిజంగా చూపించగలగాలి. నన్ను అడిగితే నిజంగా క్రికెట్గా చూపించగలిగే దమ్మున్న ఛానల్ మన ఇండియాలో స్పోర్ట్స్ ఎస్పెషల్లీ ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో అది నాకైతే చాలా ఇబ్బంది పెట్టిన విషయం. ఎందుకంటే కనీసం డే ఎండ్ అయ్యే వరకు కనీసం రిప్లై కూడా చూపించలేదు. అసలు నిజంగా అది రోహిత్ శర్మది అవుటా కాదనేది రిప్లై కూడా చూపించలేదు. అది పర్సనల్గా అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి నిజంగా అన్యాయం చేసినట్టే. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను వేరే కంట్రీస్లో వేరే బ్రాడ్కాస్టర్స్ ఇట్లాంటి మూమెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అందులో ఎంపైరింగ్ ఎర్రర్ ఉన్నా సరే వాళ్ళు రీప్లే అయితే చూపిస్తారు, అది అవుటా కాదనేది వాళ్ళ తర్వాత టైం ఉన్నప్పుడు రీప్లేస్ వేసి మరీ చూపిస్తారు. కానీ డిసప్పాయింటింగ్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూపించలేదు. అదొక్కటి బాగా నాకు ఈ టెస్ట్ మ్యాచ్లో కొంచెం మింగుపడని విషయంగా చెప్పుకోవాలి. అంటే లేదులే వాళ్ళు అంటే ఆ రోహిత్ శర్మ స్టంపింగ్ చూపించలే కానీ ఆ బెన్ స్టోక్స్ క్యాచ్ మాత్రం 10 సార్లు 10-30 సార్లు చూపించి ఎంపైర్లు కామెంటేటర్స్ మాట్లాడుకొని చాలా చర్చలు చేశారు. మేబీ అది ఎందుకో మరి ఆల్రెడీ ఒకటి చూపిస్తున్నాము, ఎందుకంటే ఈ స్టంపింగ్ తర్వాత అయింది, ఆ క్యాచ్ ఇన్సిడెంట్ తర్వాత స్టంపింగ్ అయింది. సో ఆల్రెడీ ఒక దానిపైన ఇనఫ్ ఫోకస్ ఉంది, మళ్ళీ ఇంకోటి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారేమో. బట్ అది డెఫినెట్గా నేను కూడా అనుకున్నది మళ్ళీ ఎప్పుడు చూపిస్తారా అని చూస్తూనే ఉండే కానీ అసలు చూపించలేదు. అసలు తర్వాత నేను హైలైట్స్ ప్యాకేజ్లో మళ్ళీ చూడాల్సి వచ్చింది. అవును రాహుల్, ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆ కోహ్లీకి క్రెడిట్ ఇవ్వాలి, పాపం అక్షర్ పటేల్ అండ్ మంచి సెలెక్షన్ చేశాడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ క్రికెట్లో ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో చాలా ప్లానింగ్ వెళ్తుంది. అంటే అఫ్కోర్స్ క్యాప్టెన్ విల్ బి పార్ట్ ఆఫ్ ది ప్లానింగ్ సెటప్, ఇదంతా ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ ఇంగ్లాండ్ శ్రీలంక టెస్ట్ సిరీస్ ప్రివ్యూ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం ఒకసారి. అంటే లసిత్ ఎంబుల్దిని అనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎంతలా ఇబ్బంది పెట్టాడు అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాక్ క్రాలీ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో అసలు చాలా బాగా ఆడుతున్నట్టు అనిపించాడు. కానీ అతని ప్రీవియస్ సిరీస్ ఇంగ్లాండ్ శ్రీలంక సిరీస్లో అతడు స్కోర్ చేసిన
అదే టెస్ట్ మ్యాచెస్లో 2 టెస్ట్ మ్యాచెస్లో అతడు స్కోర్స్ వచ్చేసి 5, 13, 9, 6 ఇట్లా ఉంటుంది. అంటే లిటరల్లీ అన్ని సింగిల్ డిజిట్స్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. సో ఇండియా వాళ్ళు ఆటోమేటిక్గా కనిపెట్టారు దేర్ ఈజ్ ఆబ్వియస్ వీక్నెస్ అని అర్థమయ్యి, నాకు తెలిసి ఇప్పుడు మనం ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా రవిశాస్త్రి అండ్ భరత్ తరుణ్ ఆల్రెడీ టీమ్ ఆస్ట్రేలియా వెళ్ళే ముందే లాక్డౌన్లో ఎలా ప్లాన్ చేసుకున్నారనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కూడా జాక్ రాలీ ఆడతాడు అని తెలిసినప్పటికీ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఖచ్చితంగా ఓకే ఇంకా జాక్ రాలీ రాగానే అక్షర్ పటేల్ని దించుదాం అని ప్లాన్ చేసుకుని ఉంటారు. అండ్ అనుకున్నట్టే అక్షర్ పటేల్ కూడా అసలు నిజంగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో లిటరల్ లాస్ట్ 3 ఇన్నింగ్స్లో 5 for తీయడం అనేది మామూలు ఫీట్ కాదు. అండ్ జానీ బేర్స్టో అయితే అసలు మన సన్ రైజర్స్ ప్లేయర్ రాహుల్ అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి అసలు 4 టెస్ట్ మ్యాచ్ల్లో నాకు తెలిసి అతను ఆడిన 4, 5 లాస్ట్ 4-5 టెస్ట్ మ్యాచ్ల్లో దగ్గర 4, 5 సున్నాలు ఉన్నాయి. అసలు చూస్తే నాకు చాలా యాజ్ ఎ సన్ రైజర్స్ ఫ్యాన్ అయితే నేను చాలా బాధపడ్డాను. బట్ యాజ్ అన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఐఎమ్ సో హ్యాపీ. బేర్స్టో ఎప్పుడైతే నీకు వైట్ బాల్లో స్టార్ అయ్యాడో అప్పటి నుంచి నీకు బాగా ఎఫెక్ట్ అయింది నీకు రెడ్ బాల్గా. అందుకే తను ఇప్పుడు పర్మనెంట్ మెంబర్ కూడా కాదు, కానీ కొంచెం స్పిన్ బాగా ఆడతాడని చెప్పి తను ఆడించినా కానీ చూస్తే కింగ్ పేరు సంపాదించి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ పక్కా మళ్ళీ డ్రాప్ చేస్తారు, మళ్ళీ డాన్ లారెన్స్ని ఆడిస్తారు. తనే కొంచెం నయం అనిపించింది చూస్తే. ఇంకా అసలు నెక్స్ట్ టెస్ట్కి పిచ్ ఏం ప్రిపేర్ చేస్తారో చూడాలి రాజు. ఇక ఈ మ్యాచ్లోనే అసలు ఈ మ్యాచ్ కామెడీ ఏంటంటే స్టార్టింగ్లో గడ్డి మొత్తం నీకు ఎట్టయితే నీకు ఇంగ్లాండ్లో పిచ్చెస్ ఉంటే స్టార్టింగ్లో ఫుల్ గడ్డి ఉంటుంది చూడు, అట్లా నీకు ఫోటోలు పెట్టారు మొతెరా స్టేడియం వాళ్ళు. సడన్గా నీకు మ్యాచ్ ముందు రోజు మొత్తం అంతా కోసి పడేసి నీకు చలో ఇగో ఇది మా గల్లీ పక్కన ఉన్న పిచ్ లాగా కనిపించింది అది సడన్గా చూడంగానే. పాపం ఆ ఫస్ట్ చూపించిన లుక్ని చూసి మోసపోయి ఇంగ్లాండ్ సెలెక్టర్లు టీమ్ మేనేజ్మెంట్ అంతా కలిసి 3 పేసర్లను ఆడించారు వాళ్ళు. మరి అంటే వాళ్ళు మరి అంత అమాయకుల అట్లా వాళ్ళు గడ్డి చూపించారు కాబట్టి స్టార్టింగ్లో గడ్డి కోయకుండా ఉంటారని ఏమో మరి అది మరి వాళ్ళు రాహుల్ మన వాళ్ళు ఎరేసారు, వాళ్ళు పడిపోయారు అంతే. గేలం వేస్తారు, వాళ్ళు గేలంలో మంచిగా చిక్కుకున్నారంటావు. సో మరి ఇప్పుడు ఏం చేస్తారు మరి? మోయిన్ అలీ లేడు, ఇప్పుడు ఉన్నది 2 స్పిన్నర్లు వీళ్ళకి, లీచ్, బెస్. ఇద్దరిని బెస్ ఖచ్చితంగా ఆడతాడు నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి. అదే బ్రాడ్ కూర్చుంటాడు, బ్రాడ్ బదులు బెస్ ఆడతాడు. ఇక హోప్ఫుల్లీ ఆ మ్యాచ్లో స్పిన్ కాకుండా కొంచెం ఏమన్నా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటే ఆండర్సన్, ఆర్చరు పిక్చర్లోకి వస్తారని వాళ్ళైతే కోరుకుంటారు. ఇంకా బ్యాటింగ్ పరంగా అయితే వాళ్ళు నాకు తెలిసి కొంచెం అదే స్టెప్ అవుట్ అవడం నేర్చుకోవాలి వాళ్ళు. క్రీస్ నుంచి ఆడుతున్నారు వాళ్ళు, అది నేర్చుకుంటే నాకు తెలిసి వాళ్ళు కౌంటర్ చేస్తారు రాజు. నాకు తెలిసి అంత ఈజీగా అయితే వెళ్ళరు. అంటే ఇంగ్లాండ్ టీం మరీ అంత వర్స్ట్ అయితే కాదు, 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది. ఈ టెస్ట్ మ్యాచ్ అసలు అంటే వాళ్ళకి ఆడడం రాలేదు బేసిక్గా, అట్లా బాల్ వెరైటీ ఉంది. ఓన్లీ జో రూట్ ఒకటికే అర్థమైంది. సో పక్కా దీని మీద వర్క్ చేస్తారు వాళ్ళు. ఐ థింక్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మన వాళ్ళు. మరీ కొంచెం టీం మ్యాచ్ అయిపోయిన తర్వాత కోహ్లీ మూడు కూడా కొంచెం మరీ బాగా ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించాడు. ఇంకేముంది, ఇది మా అడ్డా, ఇది మా స్ట్రెంగ్త్, ఇది ఇది మా హోమ్ గ్రౌండ్, మా మీద సిరీస్ గెలవడం ఇంపాసిబుల్, మీరు డ్రా చేయడం కూడా ఇంపాసిబుల్ అన్నట్టు యాటిట్యూడ్ కనిపించింది. కానీ ఐ థింక్ కంప్లేసెంట్గా ఉంటే మాత్రం నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు కొంచెం బ్యాటింగ్ అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా గట్టి మాట్లాడుకుందాం రాజు. ఇప్పుడు ఏదో మనం గెలిచేసాము, మనం వాళ్ళకంటే బాగా బౌలింగ్ వేసాము, బ్యాటింగ్ కూడా కొంచెం బెటర్గా చేసామని అనుకుంటున్నాం. కానీ ఒకవేళ మనం లాస్ట్లో ఇషాంత్ శర్మ, అశ్విన్ ఆ చిన్న పార్ట్నర్షిప్ నీకు లేకపోయి ఉంటే, నీకు లీడ్ ఒక 70 runs ఉండే అనుకో, నీకు 40 runs కాకుండా లీడ్ 70 runs అయ్యి ఉంటే మేబీ డిఫరెంట్గా ఉండేదో వాళ్ళతో మా మ్యాచ్ ఆడుతూ కూడా నీకు. సో ఈ మ్యాచ్ని చూసి మనం విరవీగడానికైతే అవకాశం తక్కువ. కోహ్లీ కూడా యాక్చువల్లీ అది రియలైజ్ అయ్యాడు, చెప్పాడు మనం బ్యాటింగ్ బెటర్గా చేయాలని. కానీ సో ఇంగ్లాండ్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా దీనికంటే బెటర్గానే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఒకవేళ ఈ పిచ్ పైన డాంబెస్ బౌలింగ్ వేసి ఉంటే కొంచెం కష్టమే అయ్యేది నాకు తెలిసి. వాళ్ళకి ఒక్క స్పిన్నర్తోనే నీకు జో రూటే అంత మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగాడంటే డాంబెస్ ఇంకా బాగా వేయగలుగుతాడు. అవును రాహుల్, నువ్వు కోహ్లీ యాటిట్యూడ్ అని ఏదేదో మాట్లాడుతున్నావు. దయచేసి కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక చెప్పులు, రాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి రాహుల్కే పంపించండి అవి. సో జోక్స్ సైడ్, డాంబెస్ గురించి చెప్పావు రాహుల్. నిజంగా డాంబెస్ నిన్న అంటే డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కోచ్తో అనుకుంటా, అసిస్టెంట్ కోచ్తోనో బౌలింగ్ కోచ్తోనో మాట్లాడుతున్నాడు. అంటే నిన్న ఆల్మోస్ట్ ఇంకా టెస్ట్ మ్యాచ్ ఇంకొక అరగంటలో అయిపోద్ది అనే టైంలో మాట్లాడుతున్నాడు. నిజంగా అతని ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఎస్విఎస్సి సినిమాలో రావు రమేష్ అంటాడు, ఏమంటారు అది,
అప్రయోజకత్వం అంటారు. అంటే అనేటప్పుడు ఒక లుక్ ఇస్తాడనమాట. సేమ్ డాంబెస్ కళ్ళల్లో కొంచెం ఆ టైప్ ఆఫ్ ఇదే కనబడింది. ఎందుకంటే పాపం తనకు కూడా అర్థమై ఉంటుంది ఫస్ట్ రోజు పిచ్చి చూడగానే, అరే నన్ను ఆడించుకుని ఉంటే కనీసం నాకు వికెట్లు టాలీ యాడ్ అయ్యేది. అంటే ఎందుకంటే ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి ఇట్లాంటి స్పిన్నింగ్ ట్రాక్స్ పైన ఆడే అవకాశం ఇట్లా మన ఇండియాకు సబ్ కాంటినెంట్ కండిషన్స్కి వచ్చినప్పుడు తప్ప అసలు లేదంటే అసలు ఇంగ్లాండ్లో స్పిన్నర్స్ అంటే ఇంకా లిటరల్గా ఏదో ఫాస్ట్ బౌలర్స్ కలిసి వచ్చినప్పుడు మాత్రమే మీరు అనే టైప్లో ఉండేది ఒకనొక టైంలో. కానీ ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఆఫ్ స్పిన్ అనేది గ్రేమ్ స్వాన్ రిటైర్ అయిన తర్వాత కొంచెం డిక్లైన్ అయినా స్టిల్ కొంచెం ఊరట ఉంది. అంటే స్పిన్కి ఇంకా స్థానం ఉంది ఇంగ్లాండ్లోని ప్రూవ్ చేసుకునే అప్కమింగ్ స్పిన్నర్స్ కొంతమంది ఉన్నారు. కానీ ఎస్పెషలీ డాంబెస్ అండ్ జాక్లిచ్ ఇద్దరు కూడా సామర్సెట్కి ఆడుతూ ఇద్దరు కూడా సామర్సెట్లో చాలా రికార్డులు క్రియేట్ చేశారు కలిసి ఆడుతూ. కానీ ఇంగ్లాండ్ క్రికెట్లో ఇద్దరు కలిసి 5 తీయడం అనేది ఇంకా ఒక కలగానే మిగిలిపోయింది. ఇద్దరు కలిసి తీయడం అనేది పాపం మేబీ డాంబెస్ అండ్ జాక్లిచ్ ఆడుంటే ఆ కళ నెరవేరేదేమో. కానీ ఇంగ్లాండ్ టీమ్ సెలెక్షన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ టీమ్ సెలెక్షన్ ఎట్లా ఉండిపోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అది నార్మల్ టెస్ట్ మ్యాచ్, అది డే నైట్ కాదు అండ్ పింక్ బాల్ కూడా యూజ్ చేయరు. సో ఖచ్చితంగా సీమర్స్ అట్లీస్ట్ ఈ మ్యాచ్ కంటే ఎక్కువ రోల్ అయితే ప్లే చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ అసలు లిటరల్గా అసలు నాకు తెలిసి కేవలం ఒక 2-3 స్పిన్నర్స్ని పెట్టి ఇంకా మీకు ఎంతమంది బ్యాట్స్మెన్ ఎవరు అందరూ వచ్చి ఆడేసేయండి, ఇంకా అంతే. ఈ టెస్ట్ మ్యాచ్ ఏం లేదు, ఇంకా బ్యాట్స్మెన్తో సంబంధం లేదు, పేస్ బౌలర్లు ఎవరితో సంబంధం లేదు. కోహ్లీ కూడా అదే చెప్పాడు. ఒక విధంగా తను కూడా అసలు కోహ్లీ నిన్న ప్రజెంటేషన్ టైంలో అసలు లిటరల్గా స్టన్ అయిపోయాడు. అసలు నాకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అసలు 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ అయిపోవడం అనేది అసలు నాకు తెలిసినంత వరకు నేను ఇట్లాంటి టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదని కూడా ఒప్పుకున్నాడు కోహ్లీ. మనం అసలు సిరీస్ ప్రివ్యూ చేస్తున్నప్పుడు గుర్తుందా, పింక్ బాల్ టెస్ట్ మ్యాచే ఇంగ్లాండ్కి గెలవడానికి హోప్, ఒకటే టెస్ట్ మ్యాచ్ గెలుస్తారు అనుకుంటే వాళ్ళు అట్లా కాకుండా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ఇది మాత్రం తుక్కు ఓడిపోయారు. సో వాళ్ళు ఆ పరంగా ఏందో తలకిందులైనట్టు అనుకోవచ్చు ఈ సిరీస్ ప్రిడిక్షన్. కానీ ఇంకా ఐ థింక్ 3-1 గెలుస్తారు మన వాళ్ళని. అదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎంత ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం ఫైట్ ఇచ్చినా కానీ ఐ థింక్ దే ఆర్ డన్. అంటే మెంటల్లీ కొంచెం బాగా డౌన్ ఉన్నారు వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తారు. మనం కంప్లేసెంట్ కాకుండా నీట్గా ఆడుకుంటే ఈజీగా గెలిచేయచ్చు. ఇక ఒకటి నా టీంలో చేంజ్ కూడా మన వాళ్ళు ఏం చేయరు, ఏం లేవు, సేమ్ టీంతో దిగుతారు. మహా అయితే మేబీ అవసరం లేదు థర్డ్ స్పిన్నర్ అనుకుంటే, సో సుందర్ బదులు నాకు తెలిసి హార్దిక్ పాండ్యాకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నా. మరి హోమ్ టౌన్ తను కూడా మరి గుజరాత్ కుర్రాడు కదా, మేబీ హార్దిక్ పాండ్యాకి ఛాన్స్ రావచ్చేమో, అదొక చేంజ్. అది కాకుండా అసలు కామాటే రాజు. అసలు మన పిచ్చి గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు, బాలే అంటున్నారు, అది ఇది అంటున్నారు, కానీ స్టేడియం మాత్రము నీకు వండర్ఫుల్గా ఉంది రాజు. స్టేడియం అసలు అంత బాగా, అంటే అట్లాంటి స్టేడియంస్ అమెరికాలో నీకు అమెరికన్ ఫుట్బాల్ స్టేడియంస్ ఉంటాయి నీకు అంత పెద్దవి, అంత మంచి ఫెసిలిటీస్తో. అసలు నీకు అక్కడిని నీకు జనాలు చూస్తుంటే ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఫోటోలు చూపిస్తున్నారు కదా, అంటే ఎంత బాగా కనిపిస్తుంది అంటే క్రికెట్ నీకు ఆ స్టేడియంలో బాగా తెలుస్తుంది అనమాట. నేను వాంకడే స్టేడియంలో లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ చూశాను బిఫోర్ కరోనా. అంతేమి నీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా అనిపించలేదు. మన ఉప్పల్ స్టేడియమే కొంచెం బెటర్ అనిపించింది దానికంటే. కానీ ఈ అహ్మదాబాద్ స్టేడియం యాక్చువల్గా నీవు వ్యూ చూస్తేనే, నీకు ఫోటోలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బెటర్గా ఉందో, ఎంత బాగా కట్టారో, ఎంత సైంటిఫిక్గా కట్టారో అనేది తెలిసిపోతుంది. ఇంకా లోపల ఫెసిలిటీస్ కూడా అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నాయి అసలు. సో ఆ పరంగా అయితే వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డూ. నిజంగా బీసీసీఐకి కానీ జయషాక్ కానీ ఎవరికైనా కానీ హూవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ స్టేడియం కట్టడంలో కానీ ఇంత ప్రీమియం ఫెసిలిటీ ఇండియాలో అసలు కట్టడం ఇస్ అ గ్రేట్ థింగ్ అసలు. దీన్ని అసలు అంటే ఒక రకంగా మేబీ దీన్ని మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటే మేబీ ఒలింపిక్ స్టేడియంగా కూడా వాడుకోవచ్చాము నీకు. మరి అది ప్లాన్లో ఉందో లేదో తెలియదు కానీ సో ఇట్స్ అ గ్రేట్ ఫెసిలిటీ, అదైతే చెప్పుకోవాలి. అవును రాహుల్, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒకేసారి 2 స్పోర్ట్స్ని ఒకే రోజు కలిసి హోస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న స్టేడియంగా చెప్తున్నారు. సో నేను నిజంగా ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నా, 2 గేమ్లు కలిసి ఒకేసారి ఎప్పుడు ఆడతారని చెప్పి. సో అది పక్కన పెట్టేస్తే మనం మైల్ స్టోన్ మ్యాన్ అశ్విన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు నీకు తెలుసా రవిచంద్రన్ అశ్విన్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అని. అసలు నిజంగా నిన్న ఒకే ఒక్క అవును, అశ్విన్ ఈజ్ అ బిగ్ మహేష్ బాబు ఫ్యాన్. అసలు ఏమనుకున్నావు అంటే
అంటే మహేష్ బాబు సినిమాలు అన్నీ చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక హనుమ విహారీ తోటి ఒక ఇంటర్వ్యూ జరిగే టైంలో తను చెప్పాడు, నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, మహేష్ బాబు సినిమాలు చూస్తూ ఉంటాను, చాలాసార్లు మహేష్ బాబు సినిమాలు చూద్దాం అనుకునేసరికి నా కూతుర్లు ఇద్దరు వచ్చేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ కోసమని ఛానల్ మార్చేయడమో లేదంటే కాసేపు పాజ్ చేయడమో చేస్తూ ఉంటానని కూడా చాలా సరదాగా చెప్పాడు నిజంగా. సో అశ్విన్ కూడా అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహేష్ బాబు అని మెన్షన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అండి, మహేష్ బాబు అనగానే మన తెలుగు వాళ్ళంతా కూడా చాలా భయంకరమైన బీజిఎంలతో ఊహించుకుంటారు, ఎందుకంటే అతనికి ఉన్న మ్యూజికల్ హిట్స్ అట్లాంటివి. కానీ మన క్రికెట్ పాడ్కాస్ట్ కదా, అయినా మన సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఓకే, సో మ్యాటర్ ఏంటంటే అశ్విన్ నిన్న ఏం జరిగిందంటే ఆలీ పోప్కి ఒక బాల్ వేసాడు, అది ఏమైందంటే ఆఫ్ స్టెంప్ బయట పిచ్ అయ్యి లెగ్ స్టెంప్ని దాటి వెళ్ళిపోతుంది. అంటే రిషబ్ పంత్ కూడా దాన్ని ఇంకా ఫీల్డింగ్ చేయలేడు, అంటే లిటరల్గా బాల్ పిచ్ అయ్యి ఇంకా ఒక పామ్ లాగా జుర్రమని పోయిందనమాట ఇంకా. సో ఎంపైర్ ఏమో రన్స్ ఇచ్చాడు, ఎందుకంటే ఆలీ పోప్ స్వీప్ చేయడానికి ట్రై చేశాడు కానీ బాల్ అతని టాప్ పిచ్ పైనుంచి వెళ్ళిపోయింది. కానీ ఎంపైర్ వచ్చేసి 4 runs ఇస్తే అశ్విన్ స్టన్ అయ్యాడు. స్టన్ అయ్యి వెంటనే ఎంపైర్ని కూడా అడిగాడు, అసలు బ్యాట్కే టచ్ కాలేదు, ఏంది రన్స్ ఇస్తున్నావు, ఏంది అసలు బ్యాట్కి టచ్ దగ్గరలో కూడా లేదని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఒక్క బాల్ తర్వాత ఆఫ్ స్టెంప్కి తలకాయ అనేది ఏదైనా ఉంటే ఆ తలకాయ మీద గురి తప్పకుండా యారో ఒకటి విసిరితే ఎట్లా తగులుతుందో అట్లా కొట్టాడు. నిజంగా అప్పుడు అశ్విన్ రియాక్షన్ చూస్తే అసలు అశ్విన్ అంటే సాధారణంగా స్పిన్ బౌలర్ అనగానే చాలామంది ఈ అగ్రెషన్ అనే పదం ఓన్లీ పేసర్స్కి వీళ్ళకే యూజ్ చేస్తారు, కానీ నన్ను అడిగితే ప్రస్తుత క్రికెటర్లలో స్పిన్ బౌలింగ్లో నాకు తెలిసి ది స్మార్టెస్ట్ స్పిన్ బౌలర్ ఇన్ వరల్డ్ క్రికెట్ ఈజ్ రవి అశ్విన్. అండ్ ద రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. నిజంగా అశ్విన్ గురించి మనం ఎడిషనల్గా ఏం చెప్పినా సరే తక్కువే అవుతుంది, ఎందుకంటే అశ్విన్ పిచ్తో సంబంధం ఉన్నా లేకపోయినా గత కొంతకాలంగా అతను బౌలింగ్ పరంగా అండ్ అలాగే అతని బ్యాటింగ్ పరంగా కూడా అతను ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అనేది మనకి ఆల్రెడీ సిరీస్లో కనబడుతుంది. అండ్ అలాగే నిన్న అశ్విన్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు, ఏమనంటే నేను లాక్డౌన్ టైంలో చాలా విషయాలపైన వర్క్ చేశాను, నేను ఏదన్నా ఒక సిరీస్ నాకు అంటే 2015-2016 టైంలో నేను బాగా బౌలింగ్ వేసేటప్పుడు చాలామంది అశ్విన్ నీ కెరీర్ మొత్తంలో ఇదే బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అని చాలామంది అడిగేవాళ్ళు. నాకు అప్పుడు అవును ఇదే నా బెస్ట్ అని అనుకునేవాడిని, కానీ నేను ఎప్పుడు ఇదే నా బెస్ట్ అని అనుకున్న ప్రతిసారి ఇంకా నా బౌలింగ్లో ఇంకా ఏమేమి కొత్తగా యాడ్ చేసుకోవచ్చు అని వర్క్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్గా అని చెప్పి ఒప్పుకున్నాడు. సో నిజంగా రవి అశ్విన్ ఈజ్ కరెంట్లీ ది సెకండ్ ఫాస్టెస్ట్ టు 400 టెస్ట్ వికెట్స్. వాట్ అన్ అచీవ్మెంట్ కదా అసలు. అంటే ఒకప్పుడు హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే వీళ్ళందరూ బౌలింగ్ వేసేటప్పుడు మనం అసలు ఇట్లాంటి స్పిన్నర్లు మళ్ళీ ఇండియాలో ఉంటారా అని చాలామంది అసలు చాలా రకాలుగా కథలు చెప్పుకునేవారు, కానీ అశ్విన్ వచ్చి అసలు నిజంగా ఆ కథలన్నీ కూడా తిరగరాసి తనకంటూ ఒక చరిత్ర పుస్తకాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహించట్లేదు నేనైతే. కరెక్టే రాజు, అసలు అశ్విన్ గురించి మనం గత 2 months నుంచి బాగా మాట్లాడుకుంటున్నాం అసలు. కానీ ఇంకో మైల్ స్టోన్ మ్యాన్ గురించి మర్చిపోయాము నువ్వు. అసలు ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో అదృష్టవశాత్తు తనకి ఏదో ఫస్ట్ ఇన్నింగ్స్లో తనకి బాల్ ఇచ్చాడు కోహ్లీ, లక్కీగా వికెట్ కూడా పడింది, డామ్సిబ్లీ వికెట్ తీశాడు. లేదంటే తన 100th టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ లేకుండా వికెట్ లేకుండా అయిపోయేదేమో. కానీ నిజంగా అసలు ఫాస్ట్ బౌలర్ ఇండియన్ కండిషన్స్లో పెరుగుతూ స్టార్ట్ అయిన ఫాస్ట్ బౌలరు నీకు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడడం చాలా పెద్ద విషయం అసలు. కపిల్ దేవ్ తర్వాత ఎవరు ఆడలేదు అసలు ఫాస్ట్ బౌలర్లు 100 టెస్ట్ మ్యాచ్లో. ఓన్లీ జైర్ ఖాన్ 95 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు అనుకుంటా. సో నీకు తన్ని క్రాస్ చేసేసి ఇప్పుడు ఇషాంత్ శర్మ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పేస్ బౌలర్స్ ఆఫ్ ఇండియా లిస్ట్లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. తను మెయిన్లీ తను ఇంప్రూవ్ అయిన విధానం చూస్తే మొత్తం స్టార్టింగ్లో ఒక రిక్కీ పాంటింగ్ స్పెల్ వేసిన తర్వాత అందరూ గ్రేట్ బౌలర్ అన్నారు. తర్వాత తను కొంచెం షైన్ పోయింది. తర్వాత అంతా నీకు 5-6 years సరిగ్గా బౌలింగ్ వేయలేదు. తర్వాత కౌంటీ ఛాంపియన్షిప్కి వెళ్ళాడు, అక్కడ బాగా బౌలింగ్ రిథమ్ అది పికప్ చేసుకున్నాడు. వచ్చి ఇప్పుడు ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ నీకు అప్పుడప్పుడు రివర్స్ స్వింగ్ పోయినా నీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో చూస్తే రివర్స్ స్వింగ్ వేసాడు. సో హీ హాజ్ బికమ్ ఏ కంప్లీట్ బౌలర్ నౌ అసలు ఇషాంత్ శర్మ. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అసలు ఒక ఫాస్ట్ బౌలర్ 100 టెస్ట్ మ్యాచెస్ ఆడడం అసలు చూసుకుంటే మన ఫేమస్ కంట్రీ పాకిస్తాన్ వాళ్ళు అదేమంటే మీడియాలో ఉంటుంది ఒక ఇది ఏంటంటే పాకిస్తాన్ ప్రొడ్యూసర్స్ ఫాస్ట్ బౌలర్స్, దే ఆర్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ సబ్ కాంటినెంట్ అది ఇది అని మాట్లాడతారు. చూస్తే వాళ్ళు సగం మంది ఆడతారు, 1 సంవత్సరం ఆడతారు, 2 సంవత్సరాలు ఆడతారు, ఒక్కోసారి ఒక మ్యాచ్లో వేసిన బౌలింగ్ నెక్స్ట్ మ్యాచ్లో వేయలేరు. అసలు మా గ్రేట్ షోయబ్ అఖ్తరే నీకు అసలు చూస్తే 200 వికెట్లు కూడా తీయలేదు, 50 టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలే అనుకుంటా షోయబ్ అఖ్తర్. సో
సో అలాంటి అంటే నీకు ఒక పర్సెప్షన్ నీకు ఇండియా కంటే పాకిస్తాన్ బెటర్ ఫాస్ట్ బౌలర్స్ అని చూసుకున్నా కానీ నీకు సస్టైన్డ్గా కన్సిస్టెంట్గా బౌలింగ్ వేసే ఫాస్ట్ బౌలర్స్ ఇండియా నుంచి వస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే. సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ అంటే ఇషాంత్ శర్మ ప్లేడ్ 100 టెస్ట్ మ్యాచెస్ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ పీపుల్ రికగ్నైజ్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎత్తడం కంటే ఇండియా ఎంత బెటర్ ఫాస్ట్ బౌలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంత పెద్ద డెప్త్ ఉంది. మనం అదే ఆస్ట్రేలియా సిరీస్లో కూడా చూసాం. సడన్గా సిరాజ్ వచ్చాడు, వికెట్లు తీసేసాడు. సో దాన్ని బట్టి అదేలే ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ పీపుల్ రికగ్నైజ్. నన్ను అడిగితే పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్తో కంపేర్ చేసి ఇండియా బౌలింగ్ బెటర్ అనేది అది అసలు అనవసరం. అది ఎందుకంటే ఇండియన్ టెస్ట్ క్రికెట్లోనే కాదు, ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ పేస్ బౌలింగ్ అనేది ఎప్పుడైతే రవిశాస్త్రి అండ్ కోహ్లీ కాంబినేషన్ స్టార్ట్ అయిందో, ఎస్పెషల్లీ కోహ్లీ క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత అందరికీ వచ్చిన ఒక సిగ్నల్ ఏంటంటే కోహ్లీ సమ్వన్ హూ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ పేస్ అని. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే లేటెస్ట్గా సిరాజ్ దగ్గర నుంచి అండ్ సైనీ దగ్గర నుంచి అలాగే నటరాజన్, ఇంకా ఇలాంటి కథలు మనం చెప్పుకుంటూ ఉంటే ఇండియన్ పేస్ బౌలర్ల గురించి తెల్లారిపోద్ది నిజంగా. సో పాకిస్తాన్ క్రికెట్తో కంపారిజన్ నన్ను అడిగితే అది ఫెయిర్ కాదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నన్ను అడిగితే ఇండియన్ క్రికెట్ పేస్ స్టాండర్డ్ అనేది డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ అయిందనే మాట అనేది వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయమే. సో లిటరల్లీ అది నిజంగా ఆ క్రెడిట్ అంతా కూడా ఇండియా కోచింగ్ స్టాఫ్, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఎన్సీఏ అకాడమీ బెంగళూరులో కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే నన్ను అడిగితే ఎక్కువగా పేస్ బౌలర్స్కి గతంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో కూడా భయంకరమైన పేసర్స్ ఎప్పటి నుంచో ఉండేవారు, కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫిట్నెస్తో వచ్చేది. ఎక్కువ టెస్ట్ మ్యాచ్లో ఆడలేకపోయేవారు. ఆడినా సరే ఏదో హాఫ్ హార్టెడ్గా కొన్ని ఇంజురీస్ పెట్టుకుని కూడా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇషాంత్ శర్మకు ఒక చిన్న నిగులు వస్తే బ్యాకప్లో 4-5 ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఒకప్పుడు బ్యాకప్ కావాలంటే మరలా ఇప్పుడు ఏదైనా ఫారిన్ టూర్లో ఉన్నప్పుడు ఇండియాలో పేసర్స్కి ఎవరికైనా ఇంజురీ అయితే మరలా బ్యాకప్కి మరలా ఓకే ఎవరున్నారు పేస్ వేసేవాళ్ళు, లేదు పర్టికులర్గా లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరున్నారని వెతుక్కుని పట్టుకొచ్చేవారు. ఇప్పుడైతే అసలు కనీసం టీమ్ సెలెక్షన్ దగ్గరలోకి వెళ్ళడానికి కూడా అంటే కాంపిటీషన్ అంత హెవీగా ఉందన్నమాట. సో లిటరల్లీ పేస్ బౌలింగ్ విషయంలో మాత్రం ఇంకా అందులో మనం ఏమాత్రం ఇంకా కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇషాంత్ శర్మ 100 టెస్ట్ మ్యాచెస్ ఆడడం అనేది నిజంగా లెజెండరీ. అది ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం ఇషాంత్ శర్మ కొంచెం కన్సిస్టెన్సీ విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు మరి అతనికి ఎవరిచ్చారో సలహా లేదు, కాంట్రాక్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది, బట్ ఖచ్చితంగా అది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇషాంత్ శర్మని అయితే పుష్ చేశారు ఆ విషయంలో. ఎందుకంటే కౌంటీ క్రికెట్లో ఆడి గేమ్ని ఇంప్రూవ్ చేసుకుని అలా ఇంటర్నేషనల్ క్రికెట్లో కంప్లీట్ టర్న్ అరౌండ్ చూపించిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. మనం దాని గురించి కావాలంటే ఒక స్పెషల్ ఎపిసోడే చేయొచ్చు, అంతమంది ఉన్నారు లిస్టు. కానీ ఇషాంత్ శర్మ 2000 అంటే ఇండియా గత ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ వెళ్ళే ముందు ఇషాంత్ శర్మ 1 or 2 సీజన్స్ ససెక్స్ అనే ఒక కౌంటీ దగ్గర జేసన్ గిల్లస్పీ దగ్గర గడిపాడు. అంటే జేసన్ గిల్లస్పీని చాలామంది చాలా హైగా రేట్ చేస్తారు. అంటే జేసన్ గిల్లస్పీ దగ్గరికి వెళ్తే మట్టిని కూడా మాణిక్యం చేస్తాడని ఒక సామెత ఉంది. సో నిజంగా జేసన్ గిల్లస్పీ దగ్గర అతను ఎప్పుడైతే ససెక్స్లో అన్ని ఫార్మాట్స్ ఆడేవాడు, ససెక్స్లో 4-day మ్యాచెస్ ఆడేవాడు, 1 days ఆడేవాడు, అండ్ T20 కూడా 1-2 ఆడినట్టున్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ససెక్స్లో ఎప్పుడైతే అతను బౌలింగ్ని బాగా పదును పెట్టుకున్నాడో మరలా వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా అసలు. అప్పటి నుంచి ఒక కంప్లీట్ డిఫరెంట్ బౌలర్గా మారిపోయాడు. అంటే అంతకుముందు కూడా ఇషాంత్ శర్మలో టాలెంట్ అనేది పుష్కలంగా ఉంది, కానీ కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా అతనికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే అతను ఇంగ్లాండ్ కౌంటీలో ససెక్స్కి ఆడాడో 2016-17 ఆ టైంలో ఖచ్చితంగా అప్పటి నుంచి అయితే ఒక డిఫరెంట్ ఇషాంత్ శర్మని చూసాం మనం. సో 100 టెస్ట్ మ్యాచ్లు ఆడడం అనేది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. అవును రాజు, అసలు మన ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ పుణ్యమా అని చెప్పి మనకి ఈ ఎపిసోడ్లో చాలా వేరే విషయాల గురించి మాట్లాడుకునే అవకాశం దొరికింది. సో ఐ గెస్ ఇంతటితో ముగిద్దాం ఇంకా మనము. హోప్ఫుల్లీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ 2 రోజులు కాకుండా ముచ్చటగా 3 రోజులైనా జరిగితే కొంచెం వీకెండ్ పూట జనాలు పోయి క్రికెట్ మ్యాచ్ చూడడానికి అవకాశం ఉంటుంది, మనం ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే గత వారం మేము చేసిన ఎపిసోడ్కి మాకు చాలా విశేష స్పందన వచ్చింది. అండ్ అలాగే కొంతమంది మాకు డొనేషన్స్ కూడా చేశారు. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. ముందుగా మెయిన్ సౌమిత్ అండ్ ప్రేమ్, కిరణ్, వెంకట్ రెడ్డి, కార్తీక్, రిషి, ప్రత్యూష్ అండ్ హర్ష అండ్ రిషి ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నా, అండ్
కిరణ్ గారు కూడా, అండ్ అలాగే రాజ్ అజయ్ కూడా. ఓకే, సో ఇంకెవరినైనా మెన్షన్ చేయడం మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరపు నుండి అండ్ అలాగే క్రికెట్ నగరం ఫ్యామిలీ తరపు నుండి కూడా మీ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ అలాగే మీరు వింటున్నవారు ఎవరైనా సరే మా ఎపిసోడ్ అంటే మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మా ప్లాన్స్ ఏంటి, ఇంకా ముందు ముందు ఏం చేయాలని అనుకుంటున్నాం, ఇవన్నీ కనుక మీకు తెలుసుకోవాలని ఉంటే మా గోల్డెన్ జూబ్లీ ఎపిసోడ్ వినండి. అండ్ అలాగే మేము ఐపీఎల్ ఆప్షన్ ప్రివ్యూ అండ్ అలాగే విజయ్ హజారే ట్రోఫీ మీద కూడా రివ్యూ చేయమని రిక్వెస్ట్ వచ్చినాయి. సో మేము దాన్ని ప్లాన్ చేసుకుని, అండ్ ఐపీఎల్ గురించి అయితే ఎస్పెషల్లీ ఇంకా ఎట్లాగూ మార్చ్ వస్తుంది కాబట్టి ఇంకా ప్రివ్యూస్ అని ఐపీఎల్ హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అండ్ విజయ్ హజారే గురించి మేము ఒక సెగ్మెంట్ అనేది మేము నెక్స్ట్ ఎపిసోడ్లో యాడ్ చేయబోతున్నాం. సో వింటూనే ఉండండి మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరలా మనందరం కలుసుకునే వరకు నేను రాహుల్తో సైనింగ్ ఆఫ్. టాటా.